పోతే మీకు తెలిసి ఎలా మునిగిపోద్దాం ఆ ఫ్లోకి, ఆ ప్రవాహానికి. ఇందులో ఈ పాజిటివ్ ఎంత ఉంటుంది, అది నెగిటివ్ ఎంత ఉంటుంది? పాజిటివ్ తెచ్చుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. అది నెగిటివ్ తెలుగుదేశము లేదా యాంటీ జగన్ టీంకి తెలుసు, కానీ ప్రో జగన్ వాళ్ళు ఎవరు కూడా బుడమేరు వరదలకి జగన్ కారణమని అనుకోరు. బుడమేరు వరదలకి సంబంధించి ప్రభుత్వం మీదనే తీవ్ర ఆగ్రహం ఉంది. ఎందుకంటే సాయంత్రం 5:30కి కట్ట దిగితే పొద్దున 8 దాకా ఎవరికి తెలియలేదు ఇళ్లలోకి నీళ్ళు వచ్చేదాకా అంటే ఎట్లాగుంటది? అది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో వీళ్ళు తీసుకెళ్ళాల, కానీ జనానికి అర్థమైంది వీళ్ళు విఫలమయ్యారు అది తీసుకెళ్ళం. ప్రతిపక్ష పాత్రలో ఇంకా వైసీపీ సక్సెస్ కాలేదు. నేర్చుకోవాలేమో చాలా 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 ప్రతిపక్ష పాత్రలో ప్రతిదానికి ఆయన ఒక్కటి తప్పించి లేనటువంటి చంద్రబాబు గారిని చూసే నేర్చుకోవాలేమో. అంతే, ప్రతిపక్షం ఎలా పోషించాలి, రోజు ఎట్లాగ విషయం చెమ్మాలి అనేటటువంటిది వాళ్ళని చూసినే నేర్చుకోవాలి. అబద్ధాలను ఎట్లాగా అసూగా పలకాలి, నిజాలను ఎలా మర్చిపోయేటట్టు చేయాలా, అబద్ధాల పునాదుల మీద నిజాల సమాధుల మీద ఎలా భవనాలు కట్టాలి. ప్రతి అవకాశాన్ని వాడుకోవడం కూడా ఒక రాజకీయమే. అది మేబీ జగన్ గారికి రావట్లేదేమో. ఇంకా ఇతని యాటిట్యూడ్ ఎవడు నమ్ముతాడులే అనేటటువంటి ఒక విచిత్ర, అంటే జనాల్ని ఏం పట్టించుకోరులే వాళ్ళు అనుకుంటాడు. కానీ నీ వాదన ఏంటో వినాలి కదా. నువ్వు బయటికి రాకపోతే, నువ్వు వాదన వినిపించకపోతే ఎట్లాగా? అందుకే బయటకు వచ్చాడు ఫైనల్గా. ముందు అట్లాగే అనుకుని ఉండొచ్చు, కానీ వచ్చింది అందుకే. కాకపోతే మీడియా సపోర్ట్ లేదు కాబట్టి సాక్షి వరకే